10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నది దోసుకొని సరిపోయేంత తిని ఈరోజు జీర్ణించుకోలేక అభివృద్ధి దాత వర్ధనపేట కాన్స్టిట్యున్సీని నిరంతరంగా చేస్తున్న కేఆర్ నాగరాజుపై లేనిపోని అభాండాలు మోపుతూ నీ యొక్క తప్పుడు ఫ్లాగ్తో లిఫ్ట్ చేసిన నడి సెంటర్లో జనాలను ఇబ్బందికరంగా చేస్తూ నీ వ్యవస్థను పోలీసు వాళ్ళని తప్పుపట్టి దాన్ని కేసు బుక్ చేస్తే ఎమ్మెల్యే నాగరాజుపై మీరు ఆరోపణలు చేయడం తగనిది. మా యొక్క పరిపాలన చూసి జీర్ణించుకోలేక ఇవన్నీ వివరాలు మానుకోవాలని పత్రికా విలేకరుల సమక్షంలో తెలియపరుస్తున్నాం. జాతీయ రహదారిపై జెండా ఆవిష్కరించాలన్నప్పుడు మీ నాయకులు వచ్చినప్పుడు మీరు తప్పులు చేసుకొని అది ఇతర పార్టీలపై నెట్టడము, ఎమ్మెల్యే కక్ష సాధింపు అనడము, ఈ పేరు చెప్పుకొని వాళ్ళు ఒక హైలైట్ కావాలి, వాళ్ళొక పేపర్ పత్రికలు ఎట్లా కూడా వస్తాయి, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా పూర్తి ఉండదు, కరెక్ట్ కాదు. జెండా అనేది జాతీయ జెండా. ఈ జాతీయ జెండాను మీరు తప్పుడుగా మీరు ఎత్తడం వలన అక్కడ టౌన్ కాబట్టి మున్సిపాలిటీ అధికారులు ఉంటారు. మున్సిపాలిటీ అధికారులు రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగబద్ధంగా అధికారులు కేసు పెట్టడం జరిగింది. అది ఫ్లాగ్ జెండా ఎవరో పెట్టిన కేసు, అది జాతీయ జెండా కాబట్టి చట్టం చూసుకుంటారు కాబట్టి ఆయన కమిషనర్ హోదాలో వారు పిటిషన్ ఇవ్వడం, అది పోలీసు వారు ఎంక్వైరీ చేసి అది పత్రికలలో రావడం జరిగింది. జెండా తలకిందులు ఉన్నట్టుగా, అది మాట్లాడినట్టుగా, వాళ్ళు జెండెత్తినట్టుగా పత్రిక కూడా అది ప్రజాలోకం మొత్తం నియోజకవర్గ ప్రజలు కాదు, ఆ న్యూస్ స్టేట్ మొత్తం చూశారు. అన్ని పార్టీలు చూసారు, మేధావులు చూసారు, అందరి విషయంలో ఇట్లా ఈ జెండా వాళ్ళు తప్పులు తీసుకుని నాగరాజు గారు పెట్టించారు, పోలీసులతో మాట్లాడడం అనేది చాలా తప్పుడు ఆరోపణలు. అది చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు. మాపై కూడా కేసు పెట్టారండి టీఆర్ఎస్ నాయకులు. అంటే ఇట్లా కేసులు పెట్టడం వల్ల ఏమైందంటే వాళ్ళు ఒక ప్రజానికాన్ని తెలవడం కోసం నేనేం తప్పు చేసినామని మా మీద కేసు పెడతారు. మేము అక్కడ దిగడం, జెండా వందనం, అన్ని పార్టీలలో జెండాలు ఎత్తారు, మేము కూడా ఎత్తున్నాం. కానీ మీరు జెండాలు తలకిందులు ఎత్తి మీరు తప్పులు చేసుకున్నారు కాబట్టి అధికారులు చర్యలు తీసుకున్నారు. దానికి కక్ష సాధింపు చర్యలు అనడము వాళ్ళ అవివేకానికి నిదర్శనము. వాళ్ళ నాయకులు కూడా ఆలోచించుకోవాలి. ఇది జెండాను ఎట్లెత్తాలి, ఎక్కడెత్తాలి, ఎవరి మీద ఎట్లా విమర్శలు తీసుకోవాలని వాళ్ళు ఆత్మవిమర్శలు చేసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం.